సభ్యులు పోలీసులకి ప్రజలకి మధ్య వార్త లాంటి వాళ్ళు. ఎందుకంటే ముఖ్యంగా సంక్షేమ ఎమ్మెల్యేలు అందరినీ కూడా మా ఏరియాలో నేను చాలా మంచి మెంబర్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా చిన్న మచ్చ లేకుండా సమాజం కోసం పాటుపడి అందరూ ఆ ఏరియా డెవలప్మెంట్ కోసం కష్టపడే వ్యక్తుల్ని మేము సభ్యులుగా తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ఇటువంటి కార్యక్రమాలు మేము పెట్టినా వాళ్ళు మంచి ఉత్సాహంతో మాకు కూడా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు యూనిఫామ్ లేని పోలీసులు సురక్షణ కమిటీ సభ్యులు అంటే యూనిఫామ్ లేని పోలీసులు మీ ఏరియాలో ఏమైనా యాక్టివిటీస్ అంటే ప్యాకెట్లు కానీ కోడి పందాలు కానీ అలాగే గంజాయి సంబంధించి కానీ అలాగే ఈ ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా సరే మనకి అంటే సమాచారం తెలియజేస్తే మన ఇంకా కంట్రోల్ చేయడానికి కుదురుతుంది. కలాం గారు చెప్పారు మసీద్ బ్యాక్ సైడ్ నైట్ టైం కూడా అక్కడ కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, మొత్తం తోలుతుందని చెప్పారు. దాంట్లో కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మన పడమటి ఏరియాలో మొత్తం 14 బ్లాక్ స్పాట్స్ నిర్ణయించాం. ఎక్కడెక్కడ గంజాయి చదువుతున్నా ఎక్కడెక్కడ మందు అవుతున్నా నిర్ణయించాం. మీరు చెప్పిన పాయింట్ కూడా మేము యాడ్ చేసుకుని ప్రతిరోజు కూడా అక్కడికి మన విజయవాడ సిటీ పోలీస్ నుంచి మా ఎస్ఎస్ ఎక్కువ మన ఏరియాలో తిరుగుతారు. ఈగల్ మొబైల్ కింద ఈగల్ మొబైల్ ప్రతిరోజు అక్కడ టచ్ చేసి ఇలా మీరు మాకు చెప్పాలి, మీరు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అని మాకు చెప్తే దాన్ని బట్టి మేము అక్కడ ఎటువంటి దాన్ని ఎలా మేము కంట్రోల్ చేయాలంటే మేము ఆలోచించి దాని తగ్గట్టు ఏర్పాటు చేస్తాం. దయచేసి సురక్ష కమిటీ మెంబర్స్ మీరు అలాంటివి ఉంటే కనుక మా డిపార్ట్మెంట్కి మీరు తెలియజేస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ మసీద్ దగ్గర ప్లాన్ చేస్తున్నారు. సురక్ష కమిటీకి ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సెంట్రల్ ఏసీపీ దామోదరరావు గారిని రిక్వెస్ట్ చేస్తాను.